హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తాను. కటింగ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తానని చెప్పింటాను షార్ట్ వీడియోలో అయితే. అందుకోసం అనేసి ఈరోజు అయితే మార్నింగే పెడదాం అనుకున్నా కానీ వీడియో ఎడిటింగ్ చేసేకి ఆలస్యమైంది కొన్ని అందుకోసం అనేసి టైం లేదు. బ్లౌజులు ఇంకా అర్జెంట్ బ్లౌజులు అయితే కుడతాంటి షాప్లో, అవి కూడా స్టిచ్చింగ్ అయితే చేసిండాను. పూర్తి స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు కానీ కొన్ని మనకి అవసరమైన క్లిప్పులు అయితే కొన్ని తీసి అయితే వీడియో అయితే ఉన్నాయి. అవి అయితే నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. కాకపోతే నాకైతే సబ్స్క్రైబర్లు అయితే లేరు, చాలా తక్కువ అయితే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కటింగ్ వీడియోలు చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. మా ఆంధ్ర సైడ్ బ్లౌజులు అయితే ఎట్లా కటింగ్ చేస్తారు, స్టిచ్చింగ్ చేస్తారు అనేది ఈ వీడియోస్లో అయితే నేనైతే చెప్తాను. అంటే ఈ వీడియోలో కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చెప్పాలనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా మా ఛానల్ కంటెంట్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వచ్చేసి నాకు మిషన్ అయితే కొంచెం సౌండ్ వస్తుంది, అందుకోసం అనేసి స్టిచ్చింగ్ వీడియోలు తీయలేకపోతున్నాను. సరే, ఇంక నుంచి తీస్తాను. మనము మొదటగా కటింగ్ వీడియోలో చెస్ట్ లూజు మేమైతే బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే కుడతాను, బాడీ మెజర్మెంట్స్ ప్రకారం కాదు. వాళ్ళది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా సరే ఓకే కుడతాము, లేదు వాళ్ళు ఏమన్నా పొడవు పెంచాలా, లూజు టైట్ అట్లా చేయమంటారు కదా, అట్లా కూడా కుడతాం. కానీ నేనైతే బాడీ మెజర్మెంట్స్తో అయితే ఇంకా బ్లౌజులు అయితే కుట్టలేదండి. ఎప్పుడైనా కుడితే కానీ మీకు అది కూడా వీడియో అయితే చేస్తాను. షేప్ బెల్ట్ అయితే నేను ఉక్స్పట్టి దగ్గర ఉండే షేప్ బెల్ట్ అయితే వేసేసి గీసేస్తాను, అంటే బ్లౌజ్ మీద వేసేస్తాను. చాలా ఈజీ అయితే కటింగ్ అయిపోతుంది, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ తేడా అయితే రాదు. అది షేప్ బెల్ట్ అయితే హెచ్చు తగ్గులు కూడా రావు, అట్లా ఉక్స్పట్టి సైడ్ పెట్టి కటింగ్ చేసుకుంటే కన్నా. ఇంకా వచ్చేసి వద్దులే, హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాను చూడండి. హ్యాండ్ కటింగ్ కూడా నేను బ్యాక్ పార్ట్ వైపు అయితే హ్యాండ్ అయితే పెడతాను. ఫ్రంట్కి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ సైడ్ హ్యాండ్ పెట్టి కట్ చేస్తారు, అట్లా పెట్టకూడదు. అట్లా పెట్టడం వల్ల సంఖలో తీసింటాం కదా ఫ్రంట్ పార్ట్, అందుకోసమని బ్యాక్ సైడ్ మాత్రమే ఉండి హ్యాండ్ తీసుకొని, అదే ఉంది కదా చాలే, బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉండేది మాత్రమే మనము హ్యాండ్ కటింగ్ అయితే యూజ్ చేయాల. హ్యాండ్ లోతు కూడా నేనైతే కటింగ్లోనే హ్యాండ్ లోతు కూడా తీసేస్తాను. మళ్ళీ స్టిచ్చింగ్లో ఏ ప్రాబ్లం లేకుండా మనము సైడ్ సంక పీసులు ఉంటాయి కదా, అవి గుట్టుకునేస్తే సరిపోతుంది. సంక పీసులు రైట్ రంగు వస్తాయి అని కొంతమంది అనుకుంటారు, అట్లేం రాదు. ఇప్పుడు డౌట్ తెలియని వాళ్ళు అయితే, కొత్త వాళ్ళు అయితే ఏం చేయాలంటే, అది రైట్ రంగు గీసుకున్నామంటే మనము ఇప్పుడు గీసిండేది ఇంటూ మార్క్ వేసుకుంటాము. ఆ ఇంటూ మార్క్ని రెండు వైపులు రెండు హ్యాండ్లకు ఉండేటట్లు చూసుకుంటే ఆ వైపు అయితే మనం కుడతాము, అట్లా కరెక్ట్గా వస్తుంది. ఇంకా బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయినాక ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని లైనింగ్ అలాగ పెట్టేసి దానిపైన పెట్టేసి కటింగ్ చేసుకుంటూ రావడమే. తర్వాత మనం ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది, కష్టపడాల్సిన పని అయితే ఉండదు.
మా సైడ్ కొంతమంది ఏం చేస్తారు అంటే స్టిచ్చింగ్ వీడియోలో అయితే లైనింగ్ మాత్రం కట్ చేసుకుంటారు, బ్లౌజ్ పీస్ని మిషన్ మీద పెట్టుకుని కుట్టుతా వస్తారు. నాకైతే అట్లా నేను ఫస్ట్ అట్లా చేస్తాంటే కానీ మళ్ళీ తర్వాత మార్పులు చేసుకుంటా వస్తే ఇప్పుడు అట్లా బ్లౌజ్ లైనింగ్ శారీ క్లాత్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఫస్ట్లోనే హ్యాండ్ అయితే కటింగ్ చేసేయాల. మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. హ్యాండ్ క్లాత్ సరిపోతుందా లేదా అనేసి మనము ముందుగానే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసినామనుకో స్టిచ్చింగ్లో ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఉండే క్లాత్తో కూడా మనకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినామనుకో హ్యాండ్ సరిపోతుందో సాలదో ఎందుకు సాలదు అనుకుంటారేమో. ఎందుకు సాలదు అంటే ఇప్పుడు కొంతమంది ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, షార్ట్ హ్యాండ్స్ ఉండే వాళ్ళకైతే ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, కుట్టేస్తాము. షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఉండే వాళ్ళకి పొడవు హ్యాండ్స్ ఉండే వాళ్ళకైతే మనము హ్యాండ్ ముందే కట్ చేయకుంటే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ సరిపోకపోవచ్చు క్లాత్, అప్పుడు ఏం చేద్దాము. అందుకోసమని మనం బ్లౌజ్ పీస్ని ఒరిజినల్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్కి హ్యాండ్ కట్ చేసేయాల. మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అవి అయితే కుట్టుకోవాలా. అట్లా కుట్టుకున్నామంటే మనము పర్ఫెక్ట్ టైలర్ అవుతారండి. మీరు కంగారు పడాల్సిన పనే ఉండదు. అయ్యో మాకు వస్తుందో రాదో అనే పనే ఉండదు. ఖచ్చితంగా బాగా నేర్చుకోవచ్చు, ఈజీ మెథడ్లో ఉంటుంది. టైలరింగ్ చేయొచ్చు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. మనము ఖాళీగా ఇంట్లో ఉండడం కన్నా మనము ఇష్టపడి కూడా కష్టపడితేనే సాధ్యం కావండి. ఇష్టపడాలి టైలరింగ్ కూడా. కొంతమంది టైలర్లు అనుకుంటారు ఈరోజు చేసే పని రేపు చేద్దాంలే, వాళ్ళు కస్టమర్స్ రేపు ఇమ్మని వింటారు, మనము ఇద్దాంలే రేపు కదా అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. ఈరోజే కుట్టేయాల. రేపు అనుకుంటే రేపు మిషన్ రిపేర్లు రావచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా. అందుకోసం నేనైతే మా షాప్లో ఈరోజు రేపు కస్టమర్ రేపు వస్తానని చెప్పింటే నేను ఈరోజే బ్లౌజులు అయితే కుట్టి పెట్టేస్తాను. వాళ్ళకి లైనింగ్ హెమ్మింగ్లు ఉక్సులు కూడా వేసేసి పెట్టేస్తాను. వేరే వాళ్ళకి ఉక్సులకి ఇస్తాను, వాళ్ళు ఊరికి పోతే నేనే వేసేస్తాను ఇప్పుడు, లేకుంటే మా అక్క వేస్తుంది అంతే. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.